బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసారు కదా ఈ వ్లాగ్ ఏంటి అనేసి. ఇది ఒక షాపింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెల్కమ్ టు ఈరోజు చిక్పేటకి వెళ్తున్నాం షాపింగ్ కి. మళ్ళీ చూపిస్తాం ఏమేమి షాపింగ్ చేస్తున్నామని. చిక్పేట అంటుంటారు కదా, చిక్పేట, జయనగర్, మల్లేశ్వరం అని చెప్పేసి. ఇంకా మేము కూడా వెళ్ళినాం అక్కడ చిక్పేటకి ఒకసారి. బికాస్ షాపింగ్ అంటే పండగకి కొంచెం షాపింగ్ చేయాల్సి ఉంది, అందుకని వెళ్ళాం మేము మా ఫ్రెండ్స్ అంతా. అదే చెప్తున్నా, ఎవరైనా అక్కడ షాపింగ్ చేసే వాళ్ళు ఉంటే లేట్ గా మాత్రం వెళ్ళకండి. లేట్ గా మీన్స్ 6:30, 7 ఆ టైంకి వెళ్ళకండి. ముందే వెళ్ళిపోండి. ఒక 3:30, 4కే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోండి అక్కడ. బికాస్ అక్కడ 8:30, 9కి అంతా షాప్స్ క్లోజ్ చేసేస్తారు. ముందే ఉంటే మనం కొంచెం ఎక్కువ తిరిగి లోపల కూడా చూసి షాపింగ్ చేయొచ్చు. మాకు బాగా ఆకలేస్తుంది, అందులో సమ్మర్ కదా, తప్పికేస్తుంది అని చెప్పి వాటర్ తాగుదాం అని చెప్పి వెళ్తే మా వాళ్ళు టీ తాగుదాం అన్నారు. ఇంకా సర్లే అని చెప్పి 2 కాఫీ 2 టీ తాగేసాం. ఇక్కడ వ్యూ అయితే నాకు బాగా నచ్చింది. ఎక్కువ జనాలు ఉండారండి బాబు. అబ్బా వేడికి ఆ జనాలు అమ్మా అనిపిస్తుంది. కానీ షాపింగ్ అంటే బాగుంటది కదా, సో ఇంకా అవన్నీ మర్చిపోతాం అనమాట. వెళ్ళగానే మల్లెపూలు బాగా కనిపించాయి. ఇంకా అప్పుడప్పుడే స్టార్టింగ్ చాలా బాగా కనిపించేవి, ఆ స్మెల్ కానీ అదంతా. అక్కడే ఇలా ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి, బట్ చూసుకొని పర్చేస్ చేయండి చేసేవాళ్ళు. అంటే ఓకే ఉన్నాయి కదా, తక్కువకి వస్తున్నాయి కదా అని ఎవరు తీసుకోకండి. అక్కడ కొన్ని కుళ్ళిపోయినా కూడా ఉంటాయి అనమాట. సో దట్ చూసుకొని పర్చేస్ చేయండి ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే. ఇంకా అలాగే వెళ్తే లోపలికి అక్కడ టాప్స్ అవన్నీ కనిపిస్తాయి మనకి. అన్ని వర్తే అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క చోట హెవీ ప్రైసెస్ చెప్తారు. సో బార్గెన్ చేయండి బాగా. బార్గెన్ చేసిన కొంతమంది ఏంటి అంటే తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదన్నట్టు మాట్లాడతారు. సో అక్కడ కొంచెం చూసి బార్గెన్ చేసి తీసుకోండి. ఇక్కడ ఏమైంది అంటే ఈ గాజులు చూపించిన దగ్గర ఒక ముసలావిడ ఉంది. ఆవిడ మా షాప్ ముందర ఎందుకు నిలబడ్డారు, పోండి పోండి అని గట్టిగా వచ్చింది. అంటే మనం ఏదైనా పర్చేస్ చేస్తే వాళ్ళు నార్మల్ గా మాట్లాడతారు, లేదంటే మాత్రం చాలా విసుక్కొని చిరాకు పడతారు. అది నాకు ఇక్కడ నచ్చలేదు. మనమేమి జస్ట్ అలా నిలబడ్డాం మేము అట్లా వచ్చి అంతే, కానీ అక్కడే ఉండిపోం కదా. సర్లే మేము అని చెప్పేసి షాపింగ్ ఉందని చెప్పాను కదా, ఫెస్టివల్ షాపింగ్. అందుకని ఇక్కడ మహాలక్ష్మి డ్రెస్సెస్ అని ఉంది. అక్కడ బయట బాగానే కనిపించా. లోపలికి వెళ్తే అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ వెళ్ళగానే నాది ఎప్పుడు షాపింగ్ ఏంటి అంటే వితిన్ 5 to 10 minutes లో అయిపోతుంది. లైక్ చెప్తుంటారు కదా అమ్మాయిలు వెళ్తే షాపింగ్ కి గంటలు గంటలు చేస్తారు అని, అలా కాదు నేను. సో నాకు వెళ్ళగానే 5 to 10 minutes లో అయిపోతుంది నా షాపింగ్ ఎప్పుడు. ఇంకా చూడగానే 1, 2 సెలెక్ట్ చేశాను. ఫస్ట్ ఏదైనా నా కంటికి నచ్చింది అంటే ఇంకా దాన్ని ఫిక్స్ అయిపోతాను అనమాట. ఇంకో దాన్ని చూడాలని కూడా అనుకోను నేను, ఎందుకో తెలీదు. ఒక ఆప్షన్ దగ్గరే ఆగిపోతాను నేను. అంటే కొన్ని చాలా తీసుకొని ఆ ఆప్షన్స్ లో చూస్ చేసుకుందాం అనే థాట్ రాదు ఎందుకో నాకు. ఏదైనా నచ్చింది అంటే ఇంకా నేను అక్కడే స్టక్ అయిపోతాను. మీరు కూడా ఇలానే అయితే కమెంట్ చేసేయండి. ఇంకా ఇది హాఫ్ సారీ బాగా నచ్చింది. ఇందులో కూడా ఇంకా పర్పుల్ అంటే అది ఫుల్ చున్నీ, లైక్ కింద లెహెంగా అండ్ బ్లౌజ్ అంతా ఒకటే కలర్ అంట. నాకేమో 2 కలర్స్ హాఫ్ సారీస్ అంటేనే ఇష్టం, అట్లా బాగుంటాయి. అంతా ఒకటే ఉంటే అది ఇంకా డ్రెస్ లాగా అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పి ఇంకా ఇదే బాగుందిలే అని ఇంకా చూస్ చేసుకున్నాను నేను. దాంతో పాటు ఇంకొక డ్రెస్ కూడా చూస్ చేసుకున్నాను. డ్రెస్ అండ్ అది 2 కలిపి 5,000 ఏమో పడింది నాకైతే. అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంటే షాప్ వాళ్ళతో గొడవ పడుతున్నారు. వాళ్ళకైతే వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి అలో చేశారు, మాకు చేయట్లేదు అని. మేము చెప్పామన్నమాట ఇలా యూట్యూబ్ ఉంది మాకి అని. అందుకని చెప్పి వాళ్ళు మాకు అలో చేశారు. ఎవరికైనా ఫ్రీగా అంటే ప్రమోషన్ వస్తుంది అంటే ఎవరు కాదంటారు చెప్పండి. అందుకని తీసుకున్నారు. ఇంకా సరే ఇంకా వాళ్ళు ఇంకెక్కువ గోలగోల చేస్తుంటే మేమే ఆపేసాం. నా వరకు తీసుకొని నేను వదిలేసాను. లేడీస్ బ్లౌజ్ అని రీల్స్ లో చూపిస్తారు కదా అండి, బాగుంటాయి అక్కడ, తక్కువకి వస్తాయి అని. అక్కడికి వెళ్తే అసలు ప్రైజెస్ మాత్రం హెవీ ఉన్నాయి. బాగా క్వాలిటీ ఉండేటివి 1000, 2000 అలా ఉన్నాయి. తక్కువ ఉండేటివి మాత్రం ఏం బాగాలేవు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా షర్ట్స్ తీసుకోవాలి, మేము కూడా షాపింగ్ చేస్తాము అంటే ఇంకా వాళ్ళు కూడా తీసుకున్నారు. షర్ట్స్ చాలా బాగున్నాయండి. షర్ట్స్ మాత్రం బయట కనిపించవండి, లోపలికి వెళ్ళి సెర్చ్ చేయాలి, అప్పుడైతేనే కనిపిస్తాయి బాగా. చాలా బాగుంటాయి క్లాత్స్ కూడా. 250, 350 ఆ మధ్యలోనే ఉంటాయి. కాకపోతే అక్కడంతా హోల్సేల్ ఉంటది ఎక్కువ. సో వాళ్ళు మేము ఇయ్యము అంటారు, కాకపోతే మనం అడిగితే ఇస్తారనమాట. ఇంకా మా షాపింగ్ వాళ్ళ షాపింగ్ అంటే డ్రెస్సెస్ అయిపోయాక జ్యువెలరీకి వచ్చాం.
ఇక్కడ జ్యువెలరీ వచ్చి ఫస్ట్ ఒక షాప్‌లో అడిగాం. ఇలాంటి సెట్టే వాడు 1500 చెప్పాడు. 1200 తక్కువ ఇయ్యనని చెప్పాడు వాడైతే. ఎంత బార్గెయిన్ చేసినా కూడా లేదు మేము ఇయ్యము. తీసుకుంటే తీసుకోండి లేదంటే వేరే షాప్‌కెళ్ళండి అన్నాడు. సరేలే అని చెప్పి నేను ఇంకా వేరే షాప్‌కొచ్చాను. ఇప్పుడు ఇంతకుముందు చూసారు కదా మీరు. నెక్లెస్ ఒకటి, లాంగ్ హారం లాగా ఒకటి అండ్ బుట్టాస్ కూడా వచ్చాయి దానికి. చాలా బాగుంది. మొన్న రీసెంట్‌గా ఒక వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. హాఫ్ సారీ గ్రీన్ అండ్ పింక్ హాఫ్ సారీలో. ఆ నెక్లెస్ అదే. అతనేమో ఇక్కడ జ్యువెలరీ నాకు 700కే ఇచ్చాడు. అండ్ వడ్డానం కూడా తీసుకున్నాను నేను. మొన్న పెట్టుకున్నాను కదా సేమ్ హాఫ్ సారీ దానికి. అది కూడా అక్కడే తీసుకున్నాను నేను. నాకైతే చాలా అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు లోపలికెళ్ళి సెర్చ్ చేయండి. బయట ఏం కనిపించదు. ఓన్లీ టాప్స్, డ్రెసెస్ మాత్రమే కనిపిస్తాయి. మీరు లోపలికెళ్ళి సెర్చ్ చేస్తే దొరుకుతాయన్నమాట చిక్పేటలో మాత్రం. ఇంకా ఫైనల్‌గా నైట్ 10:30 అయిపోయింది. ఫుల్ టైర్డ్ అయిపోయినాము. బస్ దొరకలేదు. బట్ ఫైనల్లీ ఒక బస్ వస్తే ఇంక వచ్చేసినాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.